ముల్లంగి కర్రీని ఇష్టపడని వాళ్ళకు ఇలా చేసి ఇవ్వండి. ముల్లంగిలను శుభ్రం చేసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి ఇందులో ఉన్న వాటర్ అన్నీ పిండేసి వాటర్ ఏమీ లేకుండా పొడి పొడిగా చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా, పుట్నాల పొడి అయినా లేదా శనగపిండి అయినా వేసేసి ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ కోసము గోధుమ పిండిలో ముల్లంగిని పిండితే వచ్చిన వాటర్ని అలాగే కొద్దిగా వాటర్ పోస్తూ ఇలా స్మూత్గా చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకోవాలి. ఇలా తడిపి పెట్టుకున్న పిండిని చపాతీలాగా రోల్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ముల్లంగి తురుమును వేసేసి ఫోల్డ్ చేసి పైన పొడి పిండిని వేసి చపాతీలాగా బెలాయించుకోవాలి. పిండిని గట్టిగా ప్రెస్ చేయకుండా మెల్లిమెల్లిగా స్మూత్గా బెలాయించుకోవాలి. ఇలా బెలాయించుకున్న దీనిని వేడివేడి పెనం మీద వేసేసి నెయ్యి, బటర్ లేదా నూనె వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. పరాటాలను రైతాతో సర్వ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.